హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుసుమ పాలాది యూట్యూబ్ ఛానల్. ఈరోజు మెంతి ఇడ్లీ చేసే విధానం చూపిస్తాను. నేను ఒక 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. మామూలుగా తినే బియ్యం అయినా పర్లేదు, రోజు తినే బియ్యం, రేషన్ బియ్యం అయినా పర్లేదు, మీ ఇష్టం అది. 2 గ్లాసుల బియ్యానికి నేను 2 స్పూన్ల మెంతులు తీసుకున్నాను. నీట్గా కడిగి ఒక 4 అవర్స్ నానబెట్టాలి. చూడండి, నీట్గా కడిగి 4 అవర్స్ నానబెట్టాక ఒక గ్లాస్ మురుమురాలు తీసుకున్నాను. మురుమురాలు, బొరుగులు ఏదైనా అంటారు, మీరేమంటారో చెప్పండి. మేమైతే బొరుగులు అంటాము. అందరికీ అర్థం కావడానికి మురుమురాలు అన్నాను. మురుమురాలు తీసుకొని ఒక 5 మిక్సీ చేసే ముందు, బియ్యం మిక్సీకి వేసే ముందు ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టాలి. బొరుగులను నానబెట్టి తర్వాత 2 కలిపి మజ్జిగతో, పెరుగు మజ్జిగ ఏదైనా పర్లేదు తో కలిపి మిక్సీ చేసుకోవాలండి. నైట్ పూట మిక్సీ జార్లోకి బియ్యం తీసుకొని కొన్ని బియ్యం, కొంచెం మజ్జిగ, పెరుగును కలిపి వాటర్ వేసి కలిపి కొంచెం మజ్జిగలాగా చేశానండి. దాన్ని వాటర్ వేయకుండా మజ్జిగతో గ్రైండ్ చేసుకోవాలండి మనం బియ్యాన్ని. అలాగైతే మెంతి ఇడ్లీ బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మురుమురాలు వేసుకోవాలి. ముందు తడిపి పెట్టాము కదా, వాటిని నీళ్లు పిండకుండా వేయండి, ఏం కాదు. వేసి పైన పేస్ట్గా చేసుకోవాలండి. చాలా మెత్తగా వేసుకోండి, చాలా స్మూత్గా వస్తాయి. అలాగైతే చూడండి, అలా చాలా మెత్తగా వేసాను పిండిని. ఇలా వేసి నైట్ అంతా పులవనియాలి పిండిని. నైట్ అంతా అలాగ పెట్టి మార్నింగ్ చేసుకోవాలి. అంతలోపు నైట్ మిక్సీకి వేసి పెట్టుకోవాలండి పిండిని, బియ్యాన్ని. మార్నింగ్ చేసుకోవాలి. పల్లీ చట్నీ చేసి చూపిస్తాను. పల్లీలు కొన్ని తీసుకొని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి పల్లీలని. నేను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను. సిమ్లో పెడితే మంచిగా ఫ్రై అవుతాయి. ఎంత మంచిగా ఫ్రై అయితే పల్లీ చట్నీ కూడా అలా చాలా బాగుంటుందండి టేస్ట్. పల్లీలు ఒక కప్పు తీసుకున్నాను. అవి ఫ్రై అవుతుంటే స్లోగా ఫ్రై అవుతాయి. సిమ్లో పెడుతున్నాం కదా, స్లోగా ఫ్రై అయ్యి చూడండి. ఇలా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి నేను తీసుకున్నవి కొన్ని ఎక్కువ తీసుకున్నా, సప్పగా ఉన్నాయని కొన్ని ఎక్కువ తీసుకున్నానండి. చూసి మీ కారానికి తగ్గట్టు మీరు తీసుకోండి పచ్చిమిర్చిని. ఇవి ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఆయిల్ ఎక్కడ వాడలేదండి. పల్లీలకు ఆయిల్ వేయలేదు, డ్రైగానే ఫ్రై చేశాను. పచ్చిమిర్చిని కూడా డ్రైగానే ఫ్రై చేశానండి. 2 కలిపి మిక్సీ చేయాలి. ఇప్పుడు వెల్లుల్లి ఒక 6 వెల్లుల్లి తీసుకున్నాను. 6 వెల్లుల్లి, పచ్చిమిర్చి, పల్లీలు, కొంచెం చింతపండు నేను ఒక 5 మినిట్స్ ముందే నానబెట్టానండి. 1/2 స్పూను సాల్ట్ తీసుకున్నాను. చింతపండు ఒక 4-5 రెబ్బలు నానబెట్టానండి చింతపండును. చట్నీ రెడీ అయింది. పోపు చేస్తున్నానండి. కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి పోపు చేశాను. చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మెంతి ఎలా వేయాలో చేసి చూపిస్తాను, చూడండి. దోశల పెన్నం మీదనే చేస్తున్నానండి నేను. పిండి మార్నింగ్ చూస్తే ఇలా అయింది చూడండి. మెంతులు వేసాం కదా, కొంచెం గట్టిగా అయింది పిండి. 1 స్పూను సాల్ట్ తీసుకున్నాను. 1 స్పూన్ ఫుల్గా తీసుకున్నానండి సాల్ట్. నేను సొడగిట్లా ఏది వేయలేదు. ఒక టీ గ్లాస్ వాటర్ పట్టినాయండి నాకు. అంత గట్టిగా వేస్తే కూడా బాగుండదు కదా, అందుకే కొంచెం వాటర్ వేసాను. పెన్నం వేడయింది. కొంచెం ఆయిల్ వేసి పెన్నం మీద ఒక 2 స్పూన్ల పిండి వేసానండి. పిండి వేసి దాన్ని కదపలేదు, నేను ఏమీ అనలేదు, వేసి అలాగే పెట్టాను. చూడండి, ఇప్పుడు దాని మీద మూత పెట్టాలండి. మూత పెట్టి సిమ్లో కాల్చుకోవాలండి. దాన్ని సిమ్లో కాల్చుకుంటే లోపల స్పాంజ్లా ఉంటుంది, మీదికి కొంచెం క్రిస్పీగా ఉంటుందండి, బాగుంటుంది. అలా కాల్చుకోవాలి. చాలా బాగుంటుందండి, చాలా స్మూత్గా ఉంటాయి అవి, చాలా బాగుంటాయి. ఓకే అండి, మెంతి ఇడ్లీలు రెడీ అయ్యాయి. పల్లి చట్నీ, మెంతి ఇడ్లీ 2 రెడీ అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత బాగున్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. చాలా బాగున్నాయండి టేస్ట్. అది నాదే టిఫిన్ ప్లేట్ అది. ఓకే అండి, బాయ్.